సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటోంది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ఆయన వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పదవిని మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కనుసైగా చేస్తే కిషన్ రెడ్డి డ్యాన్స్ చేస్తున్నారన్నారు. ఈటెల రాజేందర్ కు పేరు వస్తుందని మల్కాజ్గిరిలో మెట్రో రైలును అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల గురించి చెప్పాలని పలుమార్లు అడిగినా వారి దగ్గర నుంచి స్పందన లేదన్నారు. మోదీకి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులపై ఒక్క లేఖైనా రాశారా అని నిలదీశారు. తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయట్లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో కిషన్ రెడ్డికి టార్గెట్ గా చేసుకుని అనేక సందర్భాల్లో పలు వేదికలపైన రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు తాజా కూడా ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్ లో మరొకసారి అదే స్థాయిలో కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులను అడ్డుకుంటుంది ముమ్మాటికి కిషన్ రెడ్డి అని చెప్పేసి మరొకసారి ఆరోపించిన పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ అభివృద్ధిపై ఏమాత్రము కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నా ఆయన వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ పదిని వేరే ఒకరికి ఇస్తే కనీసం వారి వల్లనన్నా తెలంగాణ రాష్ట్రానికి కొన్ని నిధులు కావచ్చు, ప్రాజెక్టులు వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. సో మెట్రో అంశం తెరపైకి తీసుకొస్తూ మెట్రో ప్రాజెక్టును రాకుండా అడ్డుకుంటుంది ముమ్మాటికి కిషన్ రెడ్డి అని చెప్తూనే ఒకవేళ కనుక మెట్రో ప్రాజెక్టు వచ్చి ఉంటే మల్కాజ్గిరిలో మెట్రో ప్రాజెక్టు వచ్చి ఉంటే అది దాని క్రెడిట్ అంతా కూడా ఈటెల రాజేందర్ కు వెళ్తుందని ఒక కుట్రతోనే ఇప్పుడు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈటెల రాజేందర్ కి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతోనే మల్కాజ్గిరిలో మెట్రో రైలును కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఒక సంచలన ఆరోపణలు చేశారు. సో మొత్తం అంటే గత కొద్ది రోజులుగా కూడా కిషన్ రెడ్డినే ఒకవైపు కేంద్ర మంత్రిగా ఉంటున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ప్రాజెక్టుల విషయంలో చొరవ చూపాల్సింది పోయి వచ్చే వాటిని కూడా అడ్డుకుంటున్నారు. దానికి కారణం కిషన్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మోదీకి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులపై ఒక్క లేఖైనా రాశారా అని చెప్పేసి ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భంలో తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం లేదని చెప్పేసి సీఎం సీరియస్ గా తీవ్రంగా విమర్శించిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తం ఎంటైర్ గా 2-3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో ఎక్కడో కేంద్ర బీజేపీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులుగా ఉన్నట్టు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ గాని ఎక్కడ కూడా కొంత చొరవ చూపడం లేదు. సో తెలంగాణను అభివృద్ధి తీసుకెళ్లాలని అనుకుంటున్న క్రమంలో కూడా ఈ బీజేపీ సహకరించడం లేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా ఇవ్వాలనే ఆలోచన ఉన్న వాటిని అడ్డుకునే ప్రయత్నం కిషన్ రెడ్డి చేస్తున్నారని చెప్పి సంచలన ఆరోపణలు చేశారు. సో మొత్తంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపైన కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, కిషన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇటీవల తరచుగానే కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారుతుంది. సో ఇలాంటి తరుణంలో మరి ఈ తాజాగా చేసినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలా రెస్పాండ్ అవుతారో మనం వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.